ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయనే మన మధ్య ఉండి నడిపిస్తున్న దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగుల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. అవును, దేవుడు ఎంతవరకు మనల్ని కాచి కాపాడి సంవత్సరపు ఆఖరి దినాల్లోకి ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు. ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాల బట్టి మన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని కొనియాడుతూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడిన రాజాది రజానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి మా మధ్యకు దిగిర మనం ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగోని పరిశుద్ధాత్మతో దేవా మమ్మల్ని నింపడుచున్నాను. ఆత్మరూపుడవే దేవా, ఆత్మస్వరూపుడే దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. దేవాది దేవాని సహాయం మాకు కావాలని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎంతవరకు దేవా నీవు మమ్మల్ని కాచి కాపాడి దేవా, అయ్యా గడిచిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని ఇదిగో నీ రెక్కల నీడలో దాచి కాపాడేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహనీయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవాది దేవా దూతలచే కొనియాడబడుచున్న గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తున్నాను. లోకరక్షకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజువే దేవా మమ్మల్ని ఏలుచున్న గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా, ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో దేవా దీవించి ఆశించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో మా జీవితాల్లో చేసిన దేవా నీ ఉపకారములకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ మేలులకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపాక్షేమములకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ సంతోషాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ఆనందాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత గొప్ప దేవుడో దేవా, నీవే మాకు తోడుగా ఉండి దేవా మమ్మల్ని ఎంతవరకు నడిపించిన వాడా, నీకు ముందు కూడా దేవా నీ సహాయం మాకు దాయిచ్చబడవచ్చున్నానయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి దేవా ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన దేవా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమయమును పోనీక దేవా సద్వినియోగం చేసుకోవడానికి దేవా నీ పరిశుద్ధ స్థలానికి చేరి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ బిడ్డని దేవా ఆత్మలతో నింపడొచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడొచ్చున్నాను. నీ ఆత్మతో దేవా ఇదిగో తండ్రి అభిషేకించబడొచ్చున్నానయ్యా. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఆరాధన అంతట్లో మీరు నడిపించబడొచ్చున్నారు. పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవా శక్తితో దేవా నేను ఆరాధించే దేవా అయ్యా పట్టుదలతో నేను ఆరాధించే హృదయాలు మాకు దాయిచ్చేయబడుచున్నారు. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా, నిన్ను స్తుతించే నోరు మాకు దాయిచ్చేయబడుచున్నాను దేవా. ఆరాధించే హృదయాన్ని మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. సర్వ సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీ సహాయం మాకు దాయిచ్చేయబడుచున్నాను. ఆరాధన అంతట్లో నీవు నడిపించమని మా స్తుతుల మీద ఆశీనుడు కమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతు అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని గణపరిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి,
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏసునాథుని మేలులు తలంచి, ఏసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, ఆ గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏసునాథు మేలులు తలంచి, ఏసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మన శరీరం సమర్పించి, ఆ సజీవ యాగముగా మన శరీరం సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏసునాథు మేలులు తలంచి, ఏసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏసునాథు మేలులు తలంచి, ఏసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏసునాథు మేలులు తలంచి, ఏసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడిద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, ఆ పాడిద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడిద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడిద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
ఏసునాథు మేలులు తలంచి, ఏసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏసునాథు మేలులు తలంచి, ఏసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రాజాదిరాజా నీకే అయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, నీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ పరిశుద్ధ స్థలములో దేవా, అయ్యా నీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని దేవా ప్రేమతో దేవా ఆహ్వానించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో దయతో దేవా క్షేమమిచ్చి దేవా నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దివారాత్రములు దేవా నీ కంటి పాప వలె మమ్మల్ని కాచి కాపాడడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ దయగల హస్తముతో దేవా అయ్యా మమ్మల్ని కాచి కాపాడడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రెక్కల నీడలో దేవా మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన దేవా మాకు భయం కలగకుండా దేవా అయ్యా ఇదిగో నీ దుడ్డు కరియు నీ దండము దేవా మమ్మల్ని ఆదరించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. అపాయకర పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు దేవా నీవే మాకు తోడుగా ఉండి దేవా మా కుడి ఎడమల దేవా మాకు నీడగా ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా మేము పరిపూర్ణంగా దేవా సంపూర్ణంగా దేవా నీ సంతోషాన్ని పొందుకోవడానికి దేవా మాకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నీ కృపలో దయలో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా దీవించి ఆశ్రయించి దేవా నీ దేవా ఇదిగో నీ దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం తెలుగులో. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. In English, finally be strong in the Lord and in his mighty power. हिंदी में निदान प्रभु में और उसकी शक्ति में बलवंत बने. आमेन. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలోకి అడుగు పెడతాం. స్తుతుల మీద ఆశీర్వాద స్తోత్రుడా, ఇంతవరకు దేవా మా స్తుతి సింహాసనం మీద ఆశీర్వైనవాడా ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబడుచున్నాను. నీ వాక్యంలో ఉన్న మర్మాన్ని రహస్యాన్ని దేవా మాకు తెలియజేయబడుచున్నానయ్యా. నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరచబడుచున్నాను. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుందయ్యా. నీ వాక్యం మాకు శక్తి ఇస్తుందయ్యా. నీ మాటలే మాకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి దేవా అయ్యా. ఇదిగో తండ్రి నీ మాటలు వినగలిగే చెవులు దాయిచేయబడుచున్నాను. జ్ఞాపకం ఉంచుకోవడానికి దేవా జ్ఞాపశక్తిని దాయిచేయబడుచున్నాను. మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి దేవా అయ్యా ఇదిగో మా కంఠ భూషణములుగా మేము ధరించడానికి దేవా నీ వాక్కుతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. చెరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నీ దేవా నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీవే వారితో మాట్లాడబడుచున్నాను. వారి జీవితాల్లో వారికి కావాల్సిన దేవా వాక్యం అనే విత్తనాన్ని విత్తబడుచున్నాను. ఇదిగో దాన్ని విత్తుచుండగా దేవా వారి హృదయాల్లో దేవా బహుగా ఫలింపచేయబడుచున్నాను. వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో దేవా అయ్యా నీ వాక్యం ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం దాయిచేయబడుచున్నాను. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా నీ జీవస్వరం ద్వారా దేవా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాలని దేవా ప్రతి ఒక్కరి హృదయాలను తాకబడుచున్నాను. నీ ఆత్మకార్యం జరిగించబడుచున్నాను. నీ ఆశ్చర్య కార్యాలు జరిగించబడుచున్నానయ్యా. నువ్వు ఒక నివాసం చేయబడుచున్నాను. అద్భుత దేవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నోటి మాంద్యం గల దాన్ని అయినా అయ్యా ఇగో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయం నాకు దాయిచేయబడుచున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి దేవా నీ మాటలు నాకు దాయిచేయబడుచున్నాను. నీ స్వరాన్ని నాకు దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ సహాయము దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా నీ సిలువచారు నన్ను భద్రపరిచి దేవా నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని నాకు దాయిచేయమని నీవే మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. మరి ఈరోజు మనం ఇంకా చివరి దినాల్లో ఉన్నాం. ఇంకొన్ని రోజుల్లో 30వ దినం, ఈరోజు నవంబర్ 30వ తారీఖు. ఇంకొన్ని రోజుల్లో మనం సంవత్సర ఆఖరికి వెళ్ళిపోతున్నాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన వాగ్దానాలు మనం పొందుకుంటూ ఉంటాం. మరి జనవరి 1న నూతనమైన వాగ్దానాలు మనం పొందుకుంటూ ఉంటాం. మనం ఇంకొన్ని రోజుల్లో క్రిస్మస్ దినాల్లో, శుభ దినాల్లో, పండగ దినాలలో మరి అడుగు పెట్టేశాం మనం. కాబట్టి దేవుడు ఇంతవరకు సంవత్సర కాలమంతా మనల్ని కాచి కాపాడి, ఆయన కృపగల రెక్కల చాటున, దయగల రెక్కల చాటున మనల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మంచి కాపరి. ఆయన నీడలో మనకి ఆశ్రయం దయచేసిన దేవుడు. మనం ప్రతిరోజు మనతో మాట్లాడడానికి ఆయన పరమను విడిచి మన మధ్యకి వస్తున్న దేవాది దేవుడు. ఆయన వాక్యముతో మనల్ని బలపరుస్తున్న దేవుడు. ఆయన ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, మనకి బలపరుస్తున్న వాగ్దానం. మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటున్నాడు. దేవుడు మనకిస్తున్న ఈ రోజు వాక్యం దేవుని యొక్క శక్తి, ప్రభు యొక్క శక్తి. ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటే ఆయన మహాశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే గొప్ప గొప్ప కార్యములు చేయు దేవుడు. అటువంటి మహాశక్తిమంతుడైన దేవుని యొక్క బిడ్డలమైన మనల్ని కూడా ఆయన అంటున్నాడు, బలవంతులై ఉండుడి అని ఈరోజు మనకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకోసం మనం బలవంతులుగా ఉండాలి? ఆయన యొక్క శక్తిని మనం పొందుకోమని అంటున్నాడు. ఆయనే మహాశక్తిమంతుడై ఉన్నాడు. దేవుని యొక్క శక్తి మహాశక్తి గలది. అటువంటి శక్తివంతుడైన ఆయన నా శక్తిని బలవంతులుగా మీరు ఉండండి అంటున్నాడు. ఆయనే గొప్ప దేవుడు. ఆయనే ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. ఆయన యొక్క దక్షిణ హస్తము, ఆయన యొక్క బలము మనకి జయాన్ని ఇస్తుంది. ఆయన యొక్క శక్తి మనకి జయమిస్తుంది. ఆయన యొక్క బలము మనకు రక్షణ ఇస్తుంది. ఆయన గొప్ప దేవాది దేవుడు. ఆయనే యుద్ధశూరుడై మన పక్షమున, మరి మన పక్షం యుద్ధము చేసే దేవుడు. ఆయనే ఏం చేశాడు మన జీవితాల్లో? ఆయన అద్భుత దేవుడే, ఆశ్చర్యకరుడై ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడు, మహాశక్తిమంతుడైన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన యొక్క శక్తిలో మనల్ని బలవంతులుగా ఉండమంటున్నాడు. ఆయన పూర్వకాలం మనం చూసినప్పుడు, వాక్యము ద్వారా మనం చూసినప్పుడు, ఇజ్రాయేలుని ఆయన యొక్క బాహుబలము చేత, ఆయన యొక్క మహాబలమైన చేతి ద్వారా మరి ఇశ్రాయేలుని ఐగుప్తు అనే బానిసత్వం నుండి విడిపించిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు. అంతేకాకుండా వాళ్ళు వస్తున్నప్పుడు అరణ్యములో ఆహారాన్ని దయచేసిన వాడు. ఆకాశం నుండి ఆహారాన్ని, మన్నాను కురిపించాడు. బండ నుండి నీళ్లు ఇప్పించాడు. మారా వంటి చేదైన నీళ్లను మరి రుచికరంగా, మధురంగా మార్చిన దేవుడు. అంతేకాకుండా వీరిని తరుపుతున్న ఐగుప్తులు వారి దగ్గర బలమైన రథాలు ఉన్నాయంట. బలమైన 500 రథాలు. అటువంటి ఇనుప రథాలను కూడా ఎక్కడ పడేశాడు? ఎర్ర సముద్రంలో పడవేసిన గొప్ప దేవుడు ఆయన. అందుకే అంటాడు మరి 11వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు, యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మనల్ని రక్షించే దేవుడు ఆయనే. అందుకే అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు మీరు ఉంటున్నప్పుడు, ఆయన సొత్తుగా మీరు ఉంటున్నప్పుడు, ఆయన దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలుగా ఉంటున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందుకొని బలవంతులుగా ఉండమంటున్నాడు. ఆయన మహాశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ శక్తిని మనం పొందుకోమంటున్నాడు. ఆ బలాన్ని మనం పొందుకోమంటున్నాడు. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి అంటున్నాడు. మరి దేవుడు
మన దేవుడే బలవంతుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని, ఆయన బలవంతుడు కాబట్టి, మనం కూడా బలవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకోసం కోరుకుంటున్నాడు? ఆయన మనల్ని ఎందుకు బలవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు అని చూసినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ఆ కింద వచనాలు చూసినప్పుడు, 11వ వచనాన్ని చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు, మనల్ని ఎందుకు ఆయన మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. దేని కొరకు మనం మహాశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తిని పొందుకొని బలవంతులుగా ఉండాలి అంటే, మన చుట్టూ అపవాది తంత్రములు జరుగుతున్నాయంట. వాటిని ఎదిరించుటకు మనము శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఉంటున్నాం దేవుడి యొక్క ఈ సంవత్సరపు ఆఖరి దినాలలో ఉంటున్నాం. మరి వచ్చేసే ఇంతవరకు దేవుడు ఆయన మహాకృపతోటి దయతోటి సంవత్సరం కాలం అంతా ఆయన కృపాక్షేమంలో దయచేసి మనల్ని కాచి కాపాడిన దేవుడు, మనల్ని దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. మనం ఇంకా కొన్ని రోజుల్లోకి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఇదిగో మనల్ని దేవుడు మనకి చెప్తున్నాడు, ఇదిగో కొత్త సంవత్సరంలో నువ్వు కొత్త శక్తిని పొందుకో, దేవుని యొక్క శక్తిని పొందుకో, దేవుడిచ్చు బలాన్ని పొందుకో, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ధైర్యముగా నువ్వు నూతన సంవత్సరంలోకి, నూతన దినాల్లోకి, నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని సన్నిధిలో నువ్వు సర్వాంగ కవచాన్ని పొందుకోని దేవుడు వాక్యము ద్వారా మనతో సెలవిస్తున్నాడు. ఎందుకంటే రాబో దినాలు చాలా కష్టంగా ఉండొచ్చు. మనకు తెలియదు, మన భవిష్యత్తు ఎలాంటిదో మనకు తెలియదు. కాబట్టి మన భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నాం. కొన్ని రోజుల్లోకి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంతోషంలో ఉంటుంటాం. కానీ ఆ రోజులు ఎలా ఉంటాయో, భయంకరంగా ఉంటాయా, లేదంటే ఈ సంవత్సరం దేవుడు దీవించి కాపాడినట్లే నెమ్మది కలిగి ఉంటాయా, ఎలా ఉంటాయి మనకు తెలియదు. మన నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు నూతనమైన ఆత్మను పొందుకోవాలి, నూతన బలాన్ని పొందుకోవాలి, మహాశక్తిని పొందుకోవాలి. ఎందుకంటే అపవాది వేయుచున్న తంత్రముల్లో మనం పడిపోకుండా అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారుగా మనం ఉంటూ ఉండాలి. అది ఎటువంటి సంవత్సరం అయినా, అది మనకి ఆశీర్వాదకరమైన సంవత్సరం అయినా, అది దుఃఖపడే సంవత్సరం అయినా, అది కష్టకాలమైనా సరే దానిని ఎదిరించడానికి మనం ఇప్పుడు నుంచే దేవుని యొక్క మహాశక్తిని పొందుకొని ఆయన సన్నిధిలో మనం బలవంతులుగా మారి ఆయన ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మనకి ఏ దిగులు ఉండదు. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి తంత్రమైనా, అది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి అయినా, బాధాకరమైన కన్నీళ్లు తెచ్చేదైనా మనకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే మనము దేవుని యొక్క మహాశక్తిని పొందుకొని, ప్రభు యొక్క మహాశక్తిని పొందుకొని బలవంతులుగా మారడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుంచి మనం బలవంతులుగా మారాలి. ఇంతవరకు జరిగిన వరకు గతించిపోయిన కాలమంతా వదిలేద్దాం. ఇప్పుడు మాత్రం నూతనమైన సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నప్పుడు మనం నూతనమైన బలాన్ని పొందుకోవాలి, నూతనమైన ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉండాలి. మనం దినాన్ని చూసాం, నూతనమైన ఆశీర్వాదాలు మనకు కావాలి. దేవుని సన్నిధిలో గతం ఎలాంటిదైనా పర్లేదు, మనం మాత్రం భవిష్యత్తు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే విధంగా ఉండాలి. ఎబ్బేజు యొక్క గతం అంతా వేదనతో ఉన్న తన భవిష్యత్తును దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆశీర్వదరంగా మారింది. మనది కూడా గతించిపోయింది, గతకాలం అంతా గతించిపోయింది. ఇంకా నూతనమైన సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నప్పుడు దేవుని యొక్క మహా సర్వాంగ కవచాన్ని, ఆయన యొక్క మహాశక్తిని పొందుకునే వారిగా, బలవంతులుగా మనం ఉండాలి. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాది వేయుచున్న తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా మనల్ని మార్చుకోమంటున్నాడు. దేవుని యొక్క మహాశక్తిని పొందుకోమంటున్నాడు. అపవాది తంత్రములు ఎలా ఉంటాయంటే, మనం వాక్యం చదవాలన్నా, లేదంటే ఏదైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, కాసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, లేదంటే దేవుని ఆరాధించుదాం, దేవుని స్తుతిద్దాం అని అనుకున్న టైంలోనే చాలా డిస్టర్బెన్స్లు కలుగుతూ ఉంటాయి. అప్పుడే ఏదో తెలియని పనులు వచ్చేస్తూ ఉంటాయి, అప్పుడే ఫోన్ వచ్చేస్తుంటుంది, లేదంటే టీవీ చూడాలని కాసేపు టీవీ చూడు, కాసేపు లేదంటే న్యూస్ పేపర్ చదువు, లేదంటే పక్క వాళ్ళతో గాసిప్ మాట్లాడుతూ ఉంటే ఆ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. అదే కాకుండా మన ఇంట్లో కూడా సమస్యలు
వస్తుంటే ఆర్థిక ఇబ్బందితోటి, కష్టాలతోటి, పనులతోటి, నిరాశ నిస్పృహలతోటి మనకి కాసేపు దేవుడిని పక్కన పెడుతుంటాం. అలా దేవుడిని పక్కన పెట్టడం కూడా అది ఒక తంత్రమే. ఆ తంత్రంలోంచి మనం బయటికి వస్తూ ఉండాలి. మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటారు దేవుని నుంచి. ఎప్పుడైతే మనం దూరం అయిపోతూ ఉంటాం, వాక్యం చదవడం అనేదైనా, ప్రార్థన చేసే సమయాన్ని మనం దాటి వేసిన, స్తుతించాలనే ఆశ ఉన్నా సరే స్తుతించలేకపోయినా అవన్నీ ఏంటంటే అపవాది వేస్తున్న తంత్రములే. మనల్ని ఎప్పుడు చిక్కించుకోవాలా, తన గేలంలో ఎప్పుడు మనల్ని పట్టుకోవాలా అని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. కాసేపే కదా మనం ఫోన్ చూస్తున్నాం, ఈ ఒక్క క్షణం చూసేసి కాసేపు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, లేదంటే ఒక పాట పాడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ఇలా రకరకాల అనుకొని సిద్ధపడుతూ ఉంటాం. కానీ అది వేసే తంత్రాలు, ఒక రీల్ చూసేటప్పటికి ఇంకో రీల్ చాలా బాగా వస్తుంటుంది, ఇంకో రీల్ అలాగ టైం అంతా అయిపోతుంది. అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదే, అయ్యో నేను వాక్యం చదవలేదే, అయ్యో నేను స్తుతించలేదే, దేవుని సన్నిధిలో నేను గడపలేదే అని అనుకుంటాం. కానీ ఆ రోజు మొత్తం 24 అవర్స్లో దేవునికి ఒక్క సమయం కూడా ఇవ్వకుండా ఆ తంత్రం అనే దాని ద్వారా, ఫోన్ అనే తంత్రం ద్వారా, టీవీలో వచ్చే సీరియల్ ద్వారా, లేదంటే పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో మన కష్ట సుఖాలు మాట్లాడుకునే ద్వారా సమయం అంతా అయిపోతూ ఉంటుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎలాగోలాగా మరి ఆ తంత్రం ద్వారా మరి ఉపయోగించేసుకొని మనల్ని దేవునికి దూరపరిచేస్తుంటాయి. కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు దేవుడు. అవును, మనకు ఉన్న సమయం, ఉన్నది కొద్ది సమయమైనా దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవునితో గడపడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎలా అంటే, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన రాకపోకల్లో మనం ప్రయాణం చేస్తుంటాం, బైక్ మీద, కారు మీద, లేదా నడుచుకొని మనం వెళ్ళాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో మనసులో ప్రార్థన చేసుకోవచ్చు, లేదా ఒక పాట పాడుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ వెళ్ళిపోవచ్చు. మనం కూర్చున్న ప్రదేశంలో మనతో వచ్చి మాట్లాడే వాళ్ళకి దేవుని గురించి మాటలు చెప్పినప్పుడు, మన జీవితాల్లో చేసిన దేవుడు గొప్ప కార్యాలను తెలియజేసినప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంటుంది. అది వేసే తంత్రాల నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి. ఆ శక్తిని పొందుకోవాలి అంటే మనము సర్వాంగ కవచమును ధరించాలి. మనం దేవుని శక్తిలో ఆయన ఇచ్చే శక్తిమంతులు అగినట్లు ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోమని, బలవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడే అంటున్నాడు. మనకు వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అనారోగ్యం అనే ప్రాబ్లం వస్తుంది. అది ఏం చేస్తుందంటే, మనకి ఏదో నీరసం వస్తున్నట్లు అనిపిస్తుంటుంది. కాసేపు నిద్రపోతే తగ్గిపోతుంది కదా అని చెప్పి నిద్రపోతాం. ఆ టైం అలా అయిపోతుంది. నీరసం అనేది, బైబిల్ ఇప్పుడు చదవాలని ఆశ పుట్టదు. అలాంటిది కూడా, అనారోగ్యం అనేది కూడా మనకి తంత్రమే. అంతేకాకుండా సమస్యలు, ఏదో ఒకటి భార్యాభర్తల మధ్య గొడవలు, లేదంటే పిల్లల ఏడుపులు, ఏదో ఒకటి పిల్లల యొక్క గొడవలు, వాళ్ళ ఫీజులు కట్టాలి, ఏదో ఒక సమస్య, అనేక రకాలుగా మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటున్నా సరే, నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని, నీకున్న బాధను, కన్నీటినంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి నువ్వు ట్రై చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. దేవుడి యొక్క శక్తిని పొందుకుంటున్నప్పుడు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించగలుగుతావు. అటువంటి విధంగా మనం మారిపోతూ ఉండాలి. ఆ దేవుని యొక్క మహాశక్తితో మనం బలవంతులుగా మారిపోవాలి. కనిపిస్తున్న కష్టాల నుంచి దూరపరుచుకుంటూ ఉండాలి. మనకి ఎటువంటి కష్టం వచ్చినా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించేవారిగా మారిపోతూ ఉండాలి. ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటే వాళ్ళు మనల్కి ఏమీ ఆర్చరు, తీర్చరు. మన కష్టాన్ని వాళ్ళు తీర్చరు. ఇంకా మనల్ని కొన్ని విషయాల్లో హేళన చేస్తారు. ఇదిగో మన కష్టాన్ని తీసుకెళ్ళి పక్కింటోళ్ళకి గాసిప్స్గా పక్కింటికి వెళ్ళిపోతే మనకున్న బాధని దేవుని సన్నిధిలో, ఆ సమయాన్ని, మన కష్టాన్ని ఇతరులకు చెప్పుకునే కన్నా ఆ కష్టాన్ని తెచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించినప్పుడు దేవుడు ఆ కష్టాన్ని తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానం దయచేసే దేవుడు. నీకు అనారోగ్యం కలుగుతుందా? ఆ అనారోగ్యాన్ని నువ్వు దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో, నువ్వు అలా మంచంలో పడుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు. అయ్యా ఇదిగో, నాకు వచ్చిన ఈ రోగాన్ని నువ్వు తగ్గించు, నీ కొరకు ఉపయోగపడే పాత్రగా నన్ను చేయమని దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా మనం ఉంటూ ఉండాలి. మనము దేవుని సన్నిధిలో అనుక్షణము ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో గడిపే విధంగా మనం ఉంటూ ఉండాలి, అనేక విధాలుగా. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అపవాది తంత్రములను ఎదిరించడానికి దేవుడు శక్తిమంతులు అవ్వమంటున్నాడు. ఎలా అనగా,
అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచను ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. ఈ అపవాది తంత్రములేమి మన పక్కింటి వాళ్ళతో కాదు, మన ఇంట్లో ఉన్న అక్క చెల్లెలతో కాదు, మన తల్లిదండ్రులతో కాదు, మన భర్తతో కాదు. ఈ అపవాది తంత్రములు అనేవంట మన మధ్య, ఆ భార్యాభర్తల మధ్య గొడవైనా, అక్క చెల్లెల మధ్య గొడవైనా, అన్నదమ్ముల మధ్య గొడవైనా, మన తల్లిదండ్రుల మధ్య గొడవైనా అది పెడుతున్న తంత్రములంట. దానికి మనం ఎదిరించే వారిగా ఆ తంత్రములు మన జోలికి రాకుండా, ఆ బాధలు మనకు రాకుండా, ఆ ఇంట్లో గొడవలు అవ్వకుండా మనం ఉండాలంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం అనుకుంటాం మన భర్తతో కదా మనం ఫైట్ చేస్తున్నాం, లేదంటే మన పిల్లలతో మనం ఫైట్ చేస్తున్నాం, మన కుమారులతో మనం ఫైట్ చేస్తున్నాం, కుమార్తెలతో ఫైట్ చేస్తున్నాం, తల్లిదండ్రులతో, ఇరుగు పొరుగు వారితో ఫైట్ చేస్తున్నాం అనుకుంటాం. కాదు, అది శరీరులతో కాదంట. కావాలనే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఇంట్లో కుటుంబంలో అసమాధానం ప్రకటిస్తే, ఎవరి కాళ్ళు దుఃఖంలో మునిగిపోతే దేవునికి దూరంగా ఉంటారు కదా అని దాని తంత్రములు ఉపయోగిస్తుంటుంది. అటువంటి తంత్రాలను మనం ఎదిరించే శక్తిని పొందుకుంటూ ఉండాలి. అవి దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు, నీ పక్కనున్న వారితో కాదు, నీ ఎదురుగా ఉన్న వారితో కాదు. నువ్వు మాట పెంచుకుంటుంది, గొడవలు చేసుకుంటుంది మన ఈ లోకంలో ఉన్న దురాత్మలని శక్తుల ద్వారా మనం పోరాడుచున్నామంట. మనము పోరాడున్నది శరీరులతో కాదు. అక్కడ ఫుట్ నోట్స్లో చూసినప్పుడు అన్నాడు కదా, మనం పోరాడుతుంది రక్త మాంసములతో కాదు అంటున్నాడు. అంటే నీ శరీరంతో ఉన్న నీ భార్యతో కాదు, నీ భర్తతో కాదు, నీ కుమార్తెలతో కాదు, నీ ఇరుగు పొరుగు వారితో కాదు, భయంకరమైన దురాత్మలతో మనం పోరాడుతున్నాం. వాళ్ళు ఏదో ఒక కావాలని వాళ్ళ ఫైటింగ్కి రెడీ అవుతారు. ఆ ఫైటింగ్లో మనం పడిపోకూడదు, ఆ పోరాటంలో పడిపోకూడదు. ఇది అపవాది వేస్తున్న ఉచ్చు అని ఆ సన్నిధిలో నీకు కోపం వస్తున్నా, ఆ సమయంలో నీకు ఏదైనా వాళ్ళు నేను మాటలతో రెచ్చగొడుతున్నా సరే, నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ ఉండాలి. దేవుడా, ఇదిగో ఈ శోధన, ఈ సమస్యన నా నుండి దూరం చెయ్యు. మరి నేను చూస్తున్నాం కదా, కీడు నుండి నన్ను దూరం చెయ్యి అని మరి ఎబ్బేజు ప్రార్థన చేశాడు. అవును, మనము కూడా మనకొస్తున్న కీడు నుండి, శోధన నుండి, సమస్య నుండి మనల్ని దూరం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వాళ్ళు మనల్ని మాటలతో రెచ్చగొడుతుంటారు, కోపం తెప్పించాలని, మనం కొట్టాలని, తిట్టాలని, అనేక విధాలుగా మనల్ని రెచ్చగొట్టేటట్లు అపవాది తంత్రములు జరుగుతూ ఉంటాయి. కానీ వాటికి మనం దూరంగా ఉంటూ ఉండాలి. మనం కోపపడకూడదు. కోపం అనేది పాపము అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి, వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఆ కోపం అనే ఉచ్చులో పడిపోకూడదు. ఆ కోపం అనే తంత్రంలో పడిపోకుండా దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకునే వారిగా, శక్తిమంతులుగా, బలవంతులుగా మనం ఉండాలి. కాబట్టి మనము పోరాడుతున్న శరీరులతో కాదని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎవ్వరు రెచ్చగొట్టినా, కోపపడినా, తిట్టినా సరే, ఇదిగో ఇది అపవాది తంత్రం కాబట్టి నేను దీనికి దూరంగా పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి, ఈ శోధన నుంచి దూరంగా పారిపోవాలి, ఈ సమస్య నుండి నేను దూరంగా వెళ్ళాలి అనే ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. అది అప్పుడు ఆ మహాశక్తిని మనం పొందుకోవాలి. వాళ్ళు మనల్ని అన్ని రకాలుగా మనల్ని హింసించాలని, తిట్టాలని ప్రధానులతోనూ అధికారులతోనూ దురాత్మ శక్తులతో మనం పోరాడుచున్నాం కాబట్టి మనము దేవుని యొక్క మహాశక్తిని పొందుకునే వారిగా ఉంటున్నాం. అది ఎటువంటి ఉచ్చైనా సరే, అది ఎటువంటి తంత్రమైనా సరే, దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. దేవుడు మనకిస్తున్న ఆ మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండడానికి మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరిస్తూ ఉండాలి. మనం తట్టుకొని
విశ్వాసంలో నిలబడడానికి ఈ ప్రమాదాలు, ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ కన్నీరు, మనం రెచ్చగొట్టే పరిస్థితులు, కోపమనే పరిస్థితుల నుంచి మనం తట్టుకొని నిలబడాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంలో మనం ఉండాలి అంటే దేవుడిచ్చు మహాశక్తిగలమైన ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు ఆయనే మనల్ని కాచి కాపాడే దేవుడు. అటువంటి విధంగా మనం ఉండాలంటే ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. మనం పోరాడుచున్నది ఈ లోకంలో ఉన్న మన చుట్టూ ఉన్న మనుషులతో కాదు. అది జ్ఞాపకం ఉన్నప్పుడు మనము పోరాడుచున్నది దురాత్మల సమూహంతోనూ, అంధకార సంబంధములతోనూ, అపవాది తంత్రములతో మనం ఉంటున్నాం కాబట్టి మనము మాట ద్వారా కానీ చేతుల ద్వారా కానీ మనము ఇతరులకు కీడు చేసేవారిగా ఉండకూడదు. మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రేమించేవారుగా ఉండాలి. మన దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, ఆయన దీవించువాడు, ఆశించువాడు కాబట్టి వాళ్ళు మనల్ని ఎంత కోపం తెప్పిస్తున్నా మనం మాత్రం వాళ్ళని ప్రేమించేవారిగా ఉంటూ ఉండాలి, వాళ్ళని ఆశ్రయించేవారిగా ఉండాలి, క్షమించేవారిగా ఉంటూ ఉండాలి. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు నిజంగా దేవుడిచ్చు మహాశక్తితో మనం బలవంతులుగా ఉంటాం. అది ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదిరించగల శక్తి గల వారుగా మారుతాం. ఒక యుద్ధానికి వెళుతున్నాము అంటే మరి ఆ యుద్ధ సైనికుడు మొత్తం సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు. చలకి చక్కగా యుద్ధానికి ఆ మంచి చేతిలో ఒక కత్తి, మరి డాలు ఉంటుంది, అదేవిధంగా తలకేమో శిరస్త్రాణం ఉంటుంది, ఒంటికి అంతా చక్కగా ఇనప కవచం ఉంటుంది. తనకి ఎటువంటి ప్రమాదం కలగకుండా కాళ్ళ దగ్గర నుంచి అరికాళ్ళ దగ్గర నుంచి తల ఇంటికి వరకు మొత్తం ఇనుప ఆ ఆయుధాలతో ధరించి మరి తన యుద్ధానికి వెళతాడు. మనము కూడా యుద్ధము చేస్తుంది ఈ లోకంతో కాబట్టి, అపవాది తంత్రములతో కాబట్టి మరి మనము కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకునేవారుగా ఉండాలి. ఆ సర్వాంగ కవచం మనల్ని కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. అటువంటి సర్వాంగ కవచాన్ని ధరించమని చెప్తున్నాడు. కాబట్టి 13వ వచనాన్ని చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అంటున్నాడు. అవును, మనకు కలుగుతున్న ఆపద్దినం, ఆ పరిస్థితిలో, ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో, ఆ సమస్య అనే దినమందు, ఆ శోధన అనే దినమందు మనము ఆ శోధనను ఎదిరించుటకు, ఆ సమస్యను, ఆ కష్టాన్ని, ఆ బాధను ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మనమంతా వాళ్ళని ఎదిరించాలి, అపవాది తంత్రములను ఎదిరించే వారిగా మనం ఉంటూ ఉండాలి. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. అది ఎలాంటి సర్వాంగ కవచం అంటే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, మొదటిగా సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మనకి సత్యం అనే దట్టి నడుము కంట, అది ఎక్కడ మనం కట్టుకుంటాం కదా. మరి చూసినప్పుడు మరి బాలింతలకి కడుతుంటారు నడానికి కట్టు. వాళ్ళు ఎంతంటే అంతవరకు వాళ్ళు గర్భంతో ఉండి, ఆ గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆ డెలివరీ టైంలో వాళ్ళలో ఉన్న ప్రతి కీళ్ళు, ప్రతి నరము కూడా సడలిపోతూ ఉంటుంది. వాళ్ళంతా వీక్ అయిపోతారు, చాలా వీక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రసవ దినాలప్పుడు చాలా రక్తాన్ని పోయి ఆ బిడ్డని చాలా కష్టంగా కంటారు. కానీ ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో మళ్ళీ మనం వాళ్ళని ఆరోగ్యంగా మారుస్తాం. ఆ ఆరోగ్యకరమైన పరిస్థితిలో వాళ్ళకు ఒక నడునికి దట్టి కడతాం. వాళ్ళు మళ్ళీ స్థిరంగా, గట్టిగా వాళ్ళ జీవితం, వాళ్ళ శరీరం గట్టిపడాలని, ఆ కడుపు మళ్ళీ మెత్తబడి అన్ని లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ పేగులన్నీ చక్కగా మళ్ళీ సెట్ అవ్వాలి కాబట్టి చాలా గట్టిగా నడానికి దట్టి కడుతుంటారు. ఆ దట్టి వలన ఆ బిడ్డ మళ్ళీ పాత స్థితికి వస్తుంటుంది, ఆరోగ్యకరమైన స్థితికి వస్తూ ఉంటుంది.
అటువంటి విధంగా తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో చేస్తుంటారు. ఈరోజు మనకి నడానికి దట్టి కట్టుకోమంటున్నాడు. సత్యం అనే దట్టి మనం బలవంతులుగా మారడానికి, మన శరీరాన్ని బలంగా మార్చుకోవడానికి సత్యము చాలా ఇంపార్టెంట్. యథార్థంగా ఉండమంటున్నాడు. యథార్థవంతులు శోభస్కరమైన ఆయన యథార్థవంతుల యొక్క స్థుతి శోభస్కరంగా ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. యథార్థవంతుల యొక్క త్రోవ ఆయన మరి సరళం చేసే దేవుడు. అటువంటి యథార్థమైన జీవితాన్ని నడానికి కట్టుకోమంటున్నాడు. సత్యం నిన్ను ఎలా నడిపిస్తుందంటే నిన్ను స్వతంత్రుగా చేస్తుంది. ఇదిగో మనం ఎప్పుడైనా అబద్ధం ఆడామనుకోండి, అది పాపం. ఆ పాపం నిన్ను పట్టిస్తుంది. ఆ పాపాన్ని పట్టివ్వకుండా నువ్వు ఎల్లప్పుడూ యథార్థవంతంగా సత్యముగా నీవు ఉన్నప్పుడు అది నువ్వు ఏ విషయంలో భయపడవు. నిన్నెవరైనా క్వశ్చన్ చేసినా సరే ఆ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది అలా నువ్వు ఆశీర్వదింపబడతావు. మరి అటువంటి ఆ సత్యాన్ని మనం మరి దట్టిగా కట్టుకుంటే మనం ఎలా ఉంటామంటే సత్యముగా నడిచే వాళ్ళంట దేవునికి ఇష్టమైన వారిగా ఉంటుంటారంట. దేవునికి ఇష్టమైన వారిగా ఉంటుంటారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దేవుడు మరి వాళ్ళని ఎలా మారుస్తాడంటే మరి దేవుడి యొక్క కృపలో వాళ్ళని బలవంతులుగా మారుస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టలు. దేవుని సన్నిధిలో దేవుడు ఆ సత్యాన్ని మనల్ని కట్టుకోమంటున్నాడు. సత్యవర్తనులంట దేవునికి ఇష్టమైన వారు అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని అనేక ప్రమాదాల నుండి, అన్ని విషయాల నుంచి ఆయన తప్పించే దేవుడు. ఆయన అందుకే నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపోవాలంటే మొదటిగా సత్యమనే మరి దట్టిని నడానికి కట్టుకోమంటున్నాడు. అతడు చేతిలో మనం దట్టిగా మారిపోతూ ఉండాలి. సత్యాన్ని మనం దట్టిగా కట్టుకుంటూ ఉండాలి. అంతేకాకుండా కీర్తన గ్రంథం 97:4వ వచనాన్ని చూసినప్పుడు ఆ దట్టి ఆయన సత్యం అంట కేడమును డాలునే ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి సత్యం ఇష్టలుగా మారిపోతావో, సత్యాన్ని మాట్లాడుతూనే ఉన్నావో, సత్యాన్ని యథార్థంగా నువ్వు జీవిస్తున్నావో, నీ జీవితం అంతా యథార్థమైన జీవితంగా మార్చుకుంటున్నావో, అప్పుడు ఆయన యొక్క సత్యం నీకు కేడమును డాలునై ఉన్నది అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. ఆయనే మనకు కేడముగా ఉంటాడు. ఆయనే మనకు డాలుగా ఉంటాడు. ఆయనే మనకు సర్వాధికారంగా ఉంటుంటాడు. అంతేకాకుండా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సత్యం వలన నీకు 8వ అధ్యాయం 32వ వచనంలో అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును అంటున్నాడు. ఆ సత్యం వలన మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు సత్యముగా ఉంటే దేవుడికి ఇష్టడుగా ఉంటావు. అంతేకాకుండా దేవుడే నీకు కేడెమును డాలునుగా ఉంటాడు. ఆయన నిన్ను అన్ని రకాల పాపముల నుండి స్వతంత్రుడుగా మార్చేస్తాడు. అటువంటి సత్యం అనే దట్టి మనం నడుగు కట్టుకోవాలి. మనం బలవంతులుగా మారాలి. దేవుని యొక్క బలాన్ని పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఆ సర్వాంగ కవచంలో మొదటిగా అబద్ధాన్ని తీసివేసి సత్యాన్ని పలికేవారిగా, యథార్థమైన జీవితం కలిగిన వారిగా మనల్ని ఉండమని దేవుడు ఒక దట్టి కట్టుకోమంటున్నాడు. నడానికి దట్టి కట్టుకోమంటున్నాడు. ఆ సత్యం వలన మనల్ని ఆయనకి ఇష్టలుగా మారిపోతాం. ఆ సత్యం వలన మన పాపం నుండి స్వతంత్రులుగా చేస్తాడు. ఆ సత్యం మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడే మనకు కేడముగా డాలుగా ఉంటాడు. అటువంటి విధంగా మనము ఆ సర్వాంగ కవచంలో మొట్టమొదటిగా మరి నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోమంటున్నాడు. రెండోది చూసినప్పుడు నీతి అని మైమరుపు తొడుగుకోమంటున్నాడు. నీతి అని భయబట్ట వేసుకోమంటున్నాడు. నీతి గల వస్త్రాన్ని మనం ధరించమంటున్నాడు. మనం ముసుగు వేసుకుంటాం. ఆ ముసుగు చక్కగా నీతి గలదే ఉండాలి. మనకి మొహానికి తేజస్సు తెచ్చేది. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నువ్వు నీతి క్రియలు చేస్తున్నప్పుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తావు అంటున్నాడు. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె మరి లోతుగా దేవుని సన్నిధిలో దేవుని విశ్వాసంలో ఎదుగుతావు అంటున్నాడు. అటువంటి నీతిని కలిగి జీవించే వారిగా మనం ఉంటూ ఉండాలి. మరి నీతి మంతులు
నీతిమంతులుగా ఉంటూ ఉండాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో అన్నాడు, దేవుడు నీతిమంతులు ఎలా ఉంటారు, ఎందుకు నీతిమంతులుగా మనల్ని ఉండమంటున్నాడు అని మనం చూసినప్పుడు 14వ అధ్యాయము 34వ వచనంలో నీతి అంట, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. నీకు అవమానం కావాలా, ఘనత కావాలా? నీతి అనే మైమరుపు నువ్వు ధరించుకున్నప్పుడు, నీతిమంతుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు ఘనత వస్తుంది, నీకు ఘనత వస్తుంది. అటువంటి ఘనత పొందుకొని మరి మైమరుపు నీవు వేసుకోమంటున్నాడు. తలను వస్త్రాన్ని, నీతి అనే మైమరుపు అనే వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో అపవాది వేయుచున్న తంత్రాలను జయించడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మరి అది అప్పుడు మనల్ని పాపము చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్ని రీతిగాను, ఆభరణలతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నీతి అనే పైబట్టను ధరింపజేస్తుందంట. ఆయన ఇచ్చిన వస్త్రాలు ఏంటి? రక్షణ వస్త్రాలు. నీతి అనే రక్షణ వస్త్రం నువ్వు ధరించుకున్నప్పుడు, ధరించుకున్నప్పుడు దేవుడు నీకు ఘనత దయచేస్తాడు. నీతిమంతుడుగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఘనత దయచేసే దేవుడు, రక్షణ దయచేసే దేవుడు, ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు, ఆనందాన్ని దయచేసే దేవుడు, నిన్ను పాపం నుండి విడుదల దయచేసే ఆ రక్షణ నీతి అనే వస్త్రాన్ని కలిగి ఉండాలి. నీతి అనే వస్త్రాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుడు దీవించి ఆశించే దేవుడు. అటువంటి విధంగా మనం మారిపోతూ ఉండాలి. నీతి అనే పైబట్ట మనం వేసుకుంటున్నప్పుడు, నీతి అనే పైబట్ట మనం వేసుకున్నప్పుడు అంట ఘనత వస్తుంది. నీతి జనములకు ఘనతకి ఎక్కుటకు కారణమవుతుంది. అదే పాపము, అనీతి, అపనీతికరం చేసినప్పుడు అవన్నీ పాపంలా మారిపోతుంటాయి. కాబట్టి నీతి మంతులుగా మనం ఉంటూ ఉండాలి. నీతి మంతులు మరి ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారు అంటున్నారు. అటువంటి విధంగా మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. దానికి మనం విన్నాం కదా, ఆ ఖర్జూర వృక్షం నరికివేసినా సరే అది చిగురుస్తూనే ఉంటుందంట. అలాగే ఆ లెబనోను దేవదారు వృక్షం అయితే లోతుగా ఉంటుందంట, లోతైన వేళ్ళు కలిగి ఉంటుందంట. అటువంటి విశ్వాసం మనం కలిగి జీవిస్తూ ఉండాలి. దేవుడు మనకిస్తున్న మరి సర్వాంగ కవచంలో నడుములకేమో నీతి సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైబరుపు వేసుకుంటూ ఉండాలి. మనకు దేవుడు అలాంటిగా ఉంటున్నప్పుడు ఆయనకి ఇష్టలుగా మారిపోతాం, దేవుడికి ఇష్టమైన వారిగా మారిపోతాం. దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే ఘనతను, ఆరోగ్యమును, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోగలుగుతాం. అంతేకాకుండా మరి మూడోది చూసినప్పుడు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడును తొడుక్కొని నిలువబడి అంటున్నాడు. స్థిరంగా దేవునిలో నిలవబడడానికి మనకి మన పాదరక్షాలు ఎలాంటివి ఉండాలంటే, మన పాదాలకు తొడుక్కొని ఆ పాదరక్షాలంట సమాధాన సువార్త వలనైనా, మనం వినిన ఆ సమాధాన సువార్త వలనైన పాదాలను కలిగి ఉంటూ ఉండాలంట. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, మరి సమాధానమును వెతికి వెంటాడుము అంటున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి వెంటాడము. ఇందాల మనం చెప్పాను కదా, అపవాది వేస్తున్న తంత్రంలో అసమాధానం కలుగజేస్తాడు, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంటాడు, గొడవలు, కక్షలు, అలాంటివన్నీ మనం దూరంగా ఉండాలి అంటే దేవుని యొక్క సమాధానాన్ని వెదికి వెంటాడుతూ ఉండాలి. ఆ సమాధానం వెదికి వెంటాడాలంటే మనము దేవుని యొక్క వార్తను వింటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యమును వింటూ ఉండాలి, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుగు చేసుకుంటూ ఉండాలి. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు ఎనీ టైం మనం రెడీగా ఉంటూ ఉండాలి. అది ఎటువంటి కష్టం వస్తున్నా ఎదిరించగలిగే శక్తిని మనం పొందుకోవాలంటే వాక్యముతో మనం హృదయాన్ని నింపేసుకుంటూ ఉండాలి, వాక్యముతో మన కంఠహారాన్ని నింపుకుంటూ ఉండాలి. మరి దేవుడు చెప్తాడు కదా, నీ చేతికి సూచనలుగా
గాను, బాసికములు గాను, నీ చేతి కడియములు గాను, నీ హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. ఇదిగో నీ మీదకి శోధన వస్తుందా, అప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి ఎదిరించడానికి. ఇదిగో కోపం పాపం అంటున్నాడు దేవుడు. ఇదిగో పాపం చేయటం వల్ల దేవునికి నేను దూరంగా అయిపోతాను కాబట్టి నేను పాపం చేయకుండా నా నోటిని, నా నా కళ్ళను, నా శరీరానికి చిక్కం వేసుకోవాలి. నేను దేవుని సన్నిధిలో కాపాడుకోవాలని దేవుని వాక్యంతో నింపేసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము సమాధానాన్ని వెదికి వెంటాడేవారుగా ఉంటాం. ఆ సమాధానం కోరుకునేవారుగా ఉంటుండాలి. ఎంత కోపం వస్తున్నా, ఎంత రెచ్చిపోతున్నా సరే అక్కడ మన సమాధానాన్ని ప్రకటించే వారిగా ఉంటూ ఉండాలి. అలా చూసినప్పుడు 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూసినప్పుడు ఆయన ఈ సువార్త అనే సిద్ధ మనసు ప్రకటించే వాళ్ళంట, ఈ సువార్తను ప్రకటించే వాళ్ళు, ఈ సువార్త వినేవాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారో చెప్తున్నారు. 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వారికి నీ మీదకి ఎదురు వస్తున్న శత్రువుల మీదకి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావో, నువ్వు ప్రేమను చూపిస్తున్నావో, నీ నీతి క్రియలు చూపిస్తున్నావో, నీ సత్యాన్ని చూపిస్తున్నావో, వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని పర్వతము మీద ఆ పాదములంట సుందరంగా ఉంటాయి. నువ్వు సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క సువార్త అంతా నీ హృదయంలో ఉన్నప్పుడు, నీవు వాళ్ళు ఎంత కోపం తెప్పిస్తున్నా నువ్వు ఏం మాట్లాడకుండా దేవుని ప్రేమను చాటిస్తున్నప్పుడు, సమాధానాన్ని చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క పర్వతం మీద నీ పాదములు ఎంతో సుందరములుగా ఉంటాయంట. అటువంటి పాదములు స్థిరంగా దేవుల్లో నిలబడే పాదాలు కలిగిన ఆ పాదరక్షాలు దొరుకుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని తొడుగుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం మరి కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు కదా, నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నవి అంటున్నాడు. కాబట్టి మనము మన పాదాలు మనకు సిద్ధ మనసు అనే జోడు వాక్యముతో సిద్ధపరచుకుంటూ ఉండాలి. వాక్యంతో మనం హృదయాన్ని నింపేసుకుంటున్నప్పుడు మన మీదకి ఎటువంటి ప్రమాదం వచ్చినా, అది ఎటువంటి శక్తులైనా సరే, మనము ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులాగా అవ్వాలని దేవుడు ఆ మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన వాక్యముతో మన హృదయాన్ని సువర్తమానం ద్వారా సువార్తను ప్రకటించేవారుగా, సువార్తను చూపించేవారిగా మనం మారిపోతూ ఉండాలి. సమాధానాన్ని చూపించాలి వాళ్ళకి. అటువంటి విధంగా మన సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ ఉండాలి. మరి చూసినప్పుడు 4వ వచనాన్ని చూసినప్పుడు 4వది విశ్వాసమును ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అన్నిటికన్నా ముఖ్యం మనకు సత్యం కన్నా, నీతి కన్నా సమాధానం కన్నా విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అంట. ఆ విశ్వాసం, దేవుడు నా ఎడల ఉన్నాడు, నా యందు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడే నాకు ఈ ప్రమాదాన్ని తప్పిస్తాడు, దేవుడి సమస్య నుంచి నన్ను తప్పిస్తాడు, నాకు మంచి మార్గాన్ని చూపిస్తాడు, నా భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తాడు, నా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుస్తాడని దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్తుండాలి. ఆ విశ్వాసం అనే డాలు కత్తి మరి దేవుని సన్నిధిలో ఉంటూ ఉండాలి. అమూల్యమైన విశ్వాసం కలిగిన వారిగా ఉంటూ ఉండాలి. ఈ శోధనలు ఎదిరించుటకు, అపవాది వేచిన తంత్రాలను ఎదిరించుటకు దేవుని యందు మనం విశ్వాసం కలిగి జీవిస్తూ ఉండాలి. అటువంటి దుష్టుడు వేసే అగ్ని బాణములంట రకరకాలుగా వేస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఎన్ని రకాలుగా వేస్తాడో. బయట నుంచి వేస్తుంటాడు, మానసికంగా వేస్తాడు, శారీరకంగా వేస్తాడు, ఆర్థికంగా కూడా మన మీదకి అనేక రకాలుగా తంత్రాలు ప్రయోగిస్తుంటాడు. ఆ తంత్రాలన్నీ మనం పోగొట్టాలి, ఎదిరించాలి. మహాశక్తివంతులుగా, ధైర్యవంతులుగా, బలవంతులుగా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి మరి ఉంటూ ఉండాలి. దేవుని యందు విశ్వాసం మనం కలిగి జీవిస్తూ ఉండాలి. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనాన్ని 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తున్నప్పుడు మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు
పాపమును విడిచిపెట్టి విశ్వాసును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసు క్రీస్తు వైపు చూస్తూ, ఆయన వైపు మనం చూస్తూ, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి మనం విడుదల కావాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉండాలి. అది యేసు వైపు చూచుచు అంట మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఉండాలి. అవును, మన గమ్యస్థానం చేరడానికి, మన ముందు ఉన్న మరి పరలోకాన్ని చేరడానికి, మన భవిష్యత్తును చేరడానికి, ఆయన విశ్వాసంతో నిరీక్షణతో మనం కనిపెడుతున్న దానికి చేరడానికి మనం యేసు వైపు చూచుచు నిరీక్షణ కలిగి ఆ వచ్చే అపవాది తంత్రములన్నీ ఎదిరించగలిగే, ఆ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని నుంచి తప్పించుకోవడానికి యేసు అనే మనకు యేసు నామములో అనే నామాన్ని మనం డాలుగా ధరిస్తూ ఉండాలి. యేసు క్రీస్తు నామములో నీకు వస్తున్న అపవాది తంత్రములన్నింటినీ ఎదిరించే వారిగా ఉండాలి. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో ప్రభావం ఉంది, ఆయన నామములో ఆరోగ్యం ఉంది, ఆయన నామములో ఆనందం ఉంది, ఆయన నామములో సంతోషం ఉంది, ఆయన నామములో సర్వ సంపదలు ఉన్నాయి. కాబట్టి యేసు నామాన్ని అనే డాలును ధరించుకుంటూ విశ్వాసంతో ముందుకి కొనసాగుతూ ఆయన చూపిన పందెంలో ఓపికతో పరిగెడుతూ ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో సత్యం అనే దట్టి నడానికి కట్టుకుంటూ ఉండాలి. నీతి అనే మైమరుపు ధరించుకుంటూ ఉండాలి. సమాధాన సువార్తలైన సిద్ధ మనసు అనే జోడు మనం పాదములకు జోడు ధరించుకోవాలి. విశ్వాసం అనే యేసు నామము నా చెంతన ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? యేసు నామంలో సమస్తమును ఎదిరించగలను. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమని యేసు నామాన్ని కలిగి యేసు నామములో ప్రతి కార్యాన్ని మనం చక్కబెట్టుకునే వారిగా విశ్వాసంతో కొనసాగుతూ ఉండాలి. మరి 5వది చూసినప్పుడు రక్షణ అనే స్థిరస్థానం, ఇది చాలా ఇంపార్టెంట్. రక్షణ ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆయన యొక్క రక్షణ పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఇందాక చూస్తాం కదా, నీతి అనే మైమరుపును ఆయన ధరింపజేస్తున్నప్పుడు మరి చూస్తున్నాం కదా, ఆయన రక్షణ అనే స్థిరస్థానాన్ని కూడా మనకి దయచేస్తున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ వస్త్రాలు మనకు దయచేస్తున్నాడు. ఆ రక్షణ ఉన్నప్పుడు ఆయనతో మనం ఆనందించగలుగుతాం. రక్షణ తల మీద స్థిరస్థానంగా ధరించుకొని అంటున్నాడు. నీతి కవచముగా ఆయన ధరించుకొని అంటున్నాడు. ప్రతి దండను వస్త్రముగా వేసుకును, ఆ శక్తిని పై వస్త్రముగా ధరించుకున్న దేవాది దేవుని ఇచ్చే రక్షణ మనం కలిగి ఉంటూ ఉండాలి. దేవుడే మనకు రక్షణ అయి ఉన్నాడు. ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడని ఇచ్చే ఆ రక్షణ అనే స్థిరస్థానం మనం కలిగి ఉంటామో, యేసు ప్రభువే మనకు శిరస్సు అయి ఉన్నాడు అని మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. అటువంటి విధముగా మనకు శిరస్సై ఉన్న దేవుణ్ణి, మనకు తలైగా ఉంటున్న దేవుణ్ణి, ఆయన్ని మనం కలిగి ఉంటూ ఉండాలి. మరి కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, 7వ వచనంలో అంటున్నాడు, నీ రక్షణ మాకు దయచేయము, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన బడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు దానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. ఎప్పుడైతే నువ్వు రక్షణను మరి ధరించుకుంటున్నావో, రక్షణ నీకు సమీపంగా ఉంది. ఆ రక్షణ ధరించుకుంటున్నావో, నీతి సమాధానాలంట ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నవి, కృపా సత్యములు కలుసుకున్నవి. ఎప్పుడైతే మనం రక్షణ ధరించుకున్నామో, యేసుక్రీస్తు అనే శిరస్సుని మనం ధరించుకున్నామో, రక్షణ అనే స్థిరస్థానాన్ని ధరించుకున్నామో, ఆటోమేటిక్గా మిగతావన్నీ వచ్చేస్తాయి. మనకు కావాల్సిన సత్యం అనేది వచ్చేస్తుంది, మనకు కావాల్సిన నీతి అనేది వచ్చేస్తుంది, సమాధానం అనేది వచ్చేస్తుంది, విశ్వాసం అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన రక్షణ ఆయన భయపడే వారికి సమీపంగా ఉంది. అది ఎప్పుడైతే రక్షణ యేసుక్రీస్తుని రక్షణ అనే స్థిరస్త్రాన్ని తల మీద పెట్టుకున్నావో, రక్షణ అనే కిరీటాన్ని ధరింప చేసుకున్నావో, అప్పుడు ఆటోమేటిక్గా
కృపా సత్యములు కలుసుకొని నీ దగ్గరికి వస్తున్నాయి. నీతి సమాధానాలు ఒకదానితోటి ముద్దు పెట్టుకుంటున్నాయి. ఇంకేం కావాలి? సత్యం అనే దట్టి అందులోనే ఉంటుంది, నీతి అనే మైమరుపు అందులో ఉంటుంది, సమాధానం అనే సువార్త జోడు పాదములకు ఉంటుంది, ఇంకా విశ్వాస అనే డాలు, యేసు క్రీస్తు అనే విశ్వాసానికి నామాన్ని పట్టుకొని జయించి డాలు పట్టుకొని మనం జయించేవారిగా ఉంటూ ఉండాలి. రకరకాల మరి ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటూ ఉండాలి. లాస్ట్గా చివరిగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఇంపార్టెంట్, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకునే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ విలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుగుగా ఉండుడి అంటున్నాడు. మరి చూసినప్పుడు మరి వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకునే వారిగా ఉంటూ ఉండాలి. ధరించుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశించే దేవుడు. కీర్తనల గ్రంథం 149 కీర్తన 9వ వచనం అంటున్నాడు దావీదు. ఆ కీర్తనలో అంటున్నాడు, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి అన్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటున్నారో వారి చేతిలో వారి హృదయంలో ఉంటుందో ఆ వాక్యం అంట రెండంచులు గల కత్తి అంట. అది ఒకవైపే అది పదును పట్టి లేదు, రెండు అంచులు పక్కన ఉంటుంది. అటు పక్క పదునుగా ఉంటుంది, ఇటు పక్కన పదునుగా ఉంటుంది. అది హృదయాల్లోకి దూసుకొని పోతున్న వాక్యం అనే ఖడ్గం. అటువంటి వాక్యం అనే ఖడ్గం అంట ఆయన భక్తులందరికీ ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతిలో పట్టుకొని దేవుని సన్నిధిలో వెళ్తున్నప్పుడు ఇది ఘనత తెస్తుంది. ఇది ఘనత నీకు కావాలా? ఈ ఘనత కావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధరించు. ఘనత తీసుకొస్తుందంట. వారి చేతిలో మన చేతిలో ఉంది, దేవుని యొక్క చేతిలో మన చేతిలో దేవుని యొక్క వాక్యం ఉంది. వాక్యమే ఉన్న దేవుడు, ఆ వాక్యమే ఉన్న దేవుడు కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఎక్కడైతే ఈ వాక్యం ప్రవహిస్తుందో అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది. ఆ వాక్యం అనే స్వరం వినబడుతున్నప్పుడు ఆయన అక్కడ నివాసం చేస్తున్నాడు. ఆ వాక్యాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని పట్టుకొని వెళుతున్నప్పుడు ఆయన నీకు ఘనత తీసుకొస్తాడు. ఇదిగో వారు వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నారంటే చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతున్నారు, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని సొత్తు, దేవుని బిడ్డలు అని అన్యుల చేత అనబడుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి మనము జీవిస్తూ ఉండాలి. వాక్యం అనే ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఈ వాక్యమును ధరించుకోవడం వల్ల, మన హృదయాల్లో మనం రాసుకోవడం వల్ల, హృదయం అనే పలక మీద రాసుకోవడం వల్ల దేవుడు మన వాక్యము మనకి తోడుగా ఉంటూ ఉంటుంది. అనేక విధాలుగా మనల్ని దేవుడు దీవిస్తాడు. ఆ వాక్యాన్ని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం ఒక తలంపులను ఆలోచనలు శోధించున్నది. ఈ వాక్యం అనే ఖడ్గము మన హృదయంలో ఉన్నప్పుడంట అది మన ప్రాణాత్మలను కీళ్లను మూలుగను మరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలన్నిటినీ మరి శోధిస్తూ ఉంటుంది. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పాపం చెయ్యం, సత్యాన్నే ఉంటాం, యథార్థవంతులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం, సమాధానాన్ని వెంటాడుతాం, విశ్వాసంతో జీవిస్తాం. కాబట్టి వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించేవారిగా ఉంటుండ. ఆ వాక్యము సజీవమై ఉన్నది కాబట్టి, ఆ వాక్యము బలము గలదై ఉన్నది కాబట్టి మనల్ని బలవంతులుగా మారుస్తుంది. ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులుగా మారిపోతాం. అటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించేవారిగా ఉంటూ ఉంటాం. నీ వాక్యమే నాకు ఆధారం అంటున్నాడు, నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉంటా అంటున్నాడు దావీదు. 119వ కీర్తన 50వ వచనంలో చూసినప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీకు బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారా, నిన్ను హింసిస్తున్నారా, నీవు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళు. దేవుని వాక్యమే నీకు ఆదరణ
మరణకర్తగా ఉంటుంది. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, నీ వాక్యము చేత నన్ను దీవించు అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు. మరి అదేవిధంగా లాస్ట్ అండ్ లిస్ట్ మరి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మెలకువ కలిగి విజ్ఞాపన చేస్తూ మన పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనేక విజయాలను మనం పొందుకుంటాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవులో చెబుతున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. కాబట్టి మనము ప్రార్థన మెలకువ కలిగి పట్టుదల కలిగి జీవించేవారిగా ఉంటూ ఉండాలి. మనల్ని కోరుకుంటున్నాడు ఆయన. ఇదిగో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి. మీరు పోరాడుతున్నది ఈ లోక శక్తులు శరీరులతో కాదు, మీరు పోరాడుతున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధముకు తంత్రములతోనూ దురాత్మలతోనూ మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీరు ఈ మహాశక్తి వలన కలిగే ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని బలవంతులుగా ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాలతో మనం బలపరుస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కోరుకుంటున్నట్లు మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండడానికి మనం సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ ఉండాలి. సర్వాంగ కవచంలో దేవుడిస్తున్న ఆ సర్వాంగ కవచం సత్యం, నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు వేసుకోవాలి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొలగించుకోవాలి, విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉంటుండాలి, రక్షణ అనే స్థిరస్థానమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ప్రార్థన అనే విజ్ఞాపన ప్రార్థన మనం కలిగి పట్టుదలతో కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉంటుండాలి. 7 విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాది వేయుచున్న తంత్రములు ఎదిరించుటకు మహాశక్తిమంతులుగా మనం మారిపోతాం. మనం ధరించుకోవడం వల్ల, ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం వల్ల సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, దేవునికి ఇష్టడిగా మారిపోతావు. అటువంటి విధంగా ఉంటాం. నీతి అనే మైమరుపు, రక్షణ, ఘనత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము ఆ నీతి అనే మైమర్పు వల్ల కలుగుతుంది. నీతిమంతులు ఎలా అయితే కచ్చువృక్షం వల్ల మొవ వేస్తారో, నీతిమంతులు ఎలా అయితే మరి జీవిస్తారో, మరి పచ్చని చిగురు పెట్టు వలె వారు ఉంటారు. కాబట్టి అటువంటి విధంగా మారిపోతాం. నీతి అనేది మనం కలిగి జీవిస్తూ ఉండాలి. సమాధాన సువార్తను, సమాధానం వెంటాడి వెతికి మనం సమాధానంతో వారిని జీవింపజేస్తుంటారు. మనం సమాధానంగా ఉన్నప్పుడే సువార్తను ప్రకటించగలుగుతాం. సమాధానం ప్రకటించినప్పుడే మనము దేవుని యొక్క పర్వతం మీద ఎంతో సుందరములుగా ఉంటాం. మన దేవుడు మనం దీవించి ఆశించే దేవుడు. విశ్వాసం అనే డాలు, యేసుక్రీస్తు నామము అనే డాలుని మనం చేత పట్టుకున్నప్పుడు, విశ్వాసం యేసుక్రీస్తు నామం అనే విశ్వాసాన్ని, కత్తిని మనం పట్టుకున్నప్పుడు, డాలును పట్టుకున్నప్పుడు మనకి ఏ ఆపద, ఏ ప్రమాదం కలగకుండా ఆయనే మనకు తోడుగా ఉంటాడు. అటువంటి దుష్టుడు వేసే బాణాలను ఎదిరించగలుగుతాం, దుష్టుడు వేసే తంత్రాలను ఎదిరించగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు నామం అనే నామాన్ని మనం జపిస్తూ ఆయన యొక్క డాలును మనం, విశ్వాసం అనే డాలును మనం ధరించేవారుగా ఉంటూ ఉండాలి. రక్షణ అనే స్థిరస్థానం కలిగి ఉంటూ ఉండాలి. రక్షణ యేసుక్రీస్తే మనకు శిరస్సై ఉన్నాడు. ఆ రక్షణ అనే యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఇచ్చిన మనకి రక్షణను మనం స్థిరస్థానం కలిగి ఉన్నప్పుడు మనకి దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయనే సత్యమును, మరి కృపా సత్యములు, సమాధానమును మనకి దయచేసే దేవుడు. అంతేకాకుండా దేవుడు అనే వాక్యాన్ని, ఆత్మ ఖడ్గాన్ని మనం ధరింపజేసుకున్నప్పుడు మనకి ఘనత ఇచ్చే దేవుడు. మన హృదయాల్లో ఉన్న బాధను, శోధనలు అన్నిటినీ ఖండించి ఆయన యొక్క నెమ్మది, సజీవాన్ని మనకు దయచేసే దేవుడు. ఆయన విజయాన్ని దయచేసే దేవుడు. ప్రార్థనని విజ్ఞాపన చేసినప్పుడు, పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు మన సమస్యల్ని అపవాది ఇచ్చిన తంత్రాలన్నింటినీ ఎదిరించటకు ఆయన యొక్క మహాశక్తిని మనకు దయచేసి మనల్ని బలవంతులుగా మార్చడానికి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ, దేవుడిచ్చి నూతన వస్త్రాన్ని ధరించుకుంటూ, దేవుడిచ్చి నూతన బలాన్ని పొందుకుంటూ ఆ మహాశక్తితో మనం అడుగు పెడదాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడు మహోన్నతుడైన రాజాది రాజా, ఇదిగో తండ్రి నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా, ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా, ఇదిగో నీ పరిశుద్ధమైన మాటల ద్వారా దేవా, నీ పరిశుద్ధ వాక్యము ద్వారా దేవా, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవా మాతో మాట్లాడిన దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి గడిచిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో మమ్మల్ని భద్రపరిచి దేవా నీ శ్రేష్టమైన సమయాన్ని దేవా నీ సహాయాన్ని మాకు దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి ఇక ముందు దేవా ఇదిగో నూతన సంవత్సరంలోకి దేవా మేము అడుగు పెడుతుండగా దేవా మేము ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అమూల్యమైన మాటల ద్వారా దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ దేవా నీ మహాశక్తిని బట్టి దేవా అయ్యా మేము బలవంతులుగా మారడానికి దేవా నీ సర్వాంగ కవచాన్ని ధరించమంటున్నావయ్యా. అయ్యా, ఇదిగో నీ సర్వాంగ కవచాన్ని మేము ధరించినప్పుడు దేవా సత్యం అనే దట్టిని మా నడానికి కట్టుకున్నప్పుడు దేవా అయ్యా, ఇదిగో తండ్రి సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందయ్యా. అయ్యా, సత్యంతో ఉన్నప్పుడు దేవా నీకిష్టలుగా మారిపోతామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవా నీకిష్టమైన వారిగా మమ్మల్ని మార్చుకోవడానికి దేవా అయ్యా ఇదిగో సత్యమైన దట్టిని దేవా అయ్యా మమ్మల్ని ఇదిగో తండ్రి పాపం నుండి విడుదల దయచేయడానికి దేవా అపవాది వేయించిన తంత్రముల నుండి దేవా పాపం నుండి దేవా మమ్మల్ని దూరం చేయడానికి దేవా అయ్యా ఇదిగో నీ సత్యమనే దట్టిని ధరింపజేసి దేవా బలవంతులుగా మమ్మల్ని మార్చబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవాది దేవాని సహాయం మాకు దాయిచ్చబడొచ్చున్నాను. నీతి అనే మైమరుపు మాకు ధరింపజేస్తున్నవాడా ఇదిగో తండ్రి నీతిమంతులుగా ఉండడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా, నీతిమంతులలో దేవా ఇదిగో ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తానంటున్నావయ్యా. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం వల్లే దేవా లోతైన జీవితాలు కలిగి దేవా స్థిరమైన జీవితాలు కలిగి దేవా నీలో నిలబడే కృపను మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీతి అనే వస్త్రాన్ని మేము ధరించినప్పుడు దేవా రక్షణ ఘనత దేవా ఆరోగ్యము ఆనందాన్ని సంతోషాన్ని దయచేస్తానంటున్నావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీతిమంతులుగా మేము ఉండడానికి దేవా ఇదిగో తండ్రి బలవంతులుగా మాడడానికి సహాయం దాయిచ్చబడొచ్చున్నారు. కృపగల దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధానం కలిగిన సువార్త కలిగిన దేవా సిద్ధ మనసు అనే పాదాలకి దేవా జోడు దొరుకుకోవడానికి సహాయం దాయిచ్చబడొచ్చున్నారు. అవునయ్యా, సమాధాన వెతికి వెంటాడమంటున్నావయ్యా. కీడు నుండి మమ్మల్ని తప్పించడానికి దేవా అయ్యా వేసే అపవాది వేసే తంత్రాలను దేవా మేము ఎదిరించడానికి దేవా నీ సమాధానం మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. సిద్ధ మనసు అనే జోడును మాకు దాయిచ్చబడొచ్చున్నాను. వాక్యంతో మా హృదయాలు సిద్ధపరుచుకుని దేవా అయ్యా ఇదిగో తండ్రి అపవాది వేస్తున్న దేవా తంత్రాల నుంచి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా పాదాలకు రక్షణ దేవా జోడు దాయిచేస్తున్నవాడు అని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి దేవా ఇదిగో తండ్రి పాపం నుండి పారిపోయే వారిగా దేవా సమాధానాన్ని వెతికి వెంటాడే వారిగా దేవా అయ్యా ఇదిగో నీ సిద్ధ మనసు మాకు దాయిచ్చబడొచ్చున్నారు. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. విశ్వాసం అనే డాలు మేము కలిగి జీవించే వారికి ఉంచబడుతున్నారు. యేసు క్రీస్తు అనే నామాన్ని కలిగి దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకుండగా దేవా నీ నామంలో ఏది అడిగినా మాకు దయచేస్తావని దేవా అయ్యా ఇదిగో ఇద్దరు ముగ్గురు కూడిన చోట యేసు నామంలో మేము కూర్చున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నువ్వు సమస్తాన్ని దీవించి ఆశించే దేవుడు అని దేవా అయ్యా నువ్వే మా పక్షా నుండి కార్యం చేసే దేవుడు అని దేవా విశ్వాసంతో దేవా నిరీక్షణ కలిగి నీ వైపు చూసే డాలు మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా దుష్టుడు వేసే బాణాలను అగ్ని బాణాలను దేవా అయ్యా ఇదిగో నీ విశ్వాసంతో ఎదిరించడానికి దేవా నీ శక్తిని మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యేసు వైపే చూచుచు దేవా అయ్యా సులువుగా చిక్కులు పెట్టు పాప నుండి పారిపోయే వారిగా దేవా ఓపికతో పందెంలో దేవా మేము పరిగెత్తేవాడిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ విశ్వాసన డాలు మాకు ధరింపచేయబడొచ్చున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి నీ రక్షణ అనే శిరస్త్రాణం మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా యేసు క్రీస్తు అనే దేవా శిరస్సు కలిగి దేవా అయ్యా ఇదిగో మాకు రక్షణ దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు శిరస్సు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నా. నీవే మాకు ఆధారమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నా. నీవే మాకు కేడమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ ద్వారా దేవా నువ్వు ఇచ్చిన రక్షణ ఆ వస్త్రం ద్వారా దేవా నువ్వు ఇచ్చిన దేవా రక్షణ ఆనందం ద్వారా దేవా మేము జీవించడానికి బలవంతులుగా మారడానికి దేవా నీ మహాశక్తిని అనే సర్వాంగ కవచాన్ని మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకునే వారిగా దేవా మా జీవితాలు మార్చబడొచ్చున్నానయ్యా. నీ వాక్యాన్ని మేము ధరించి దేవా ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవా అయ్యా నువ్వు ఘనత ఇచ్చే దేవుడు అయ్యా. నీ బిడ్డలుగా నీ సొత్తుగా దేవా ఈ లోకంలో ఉన్న అన్యజనులు తెలుసుకునే వారిగా దేవా నీ ఘనతతో మమ్మల్ని నింపుతున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నారు. వాక్యం అనే ఖడ్గము ద్వారా దేవా అయ్యా ఇదిగో తండ్రి
మా హృదయాల్లో దేవా, మేము ఆలోచిస్తున్న తలంపుల్లో దేవా, ప్రతి దానిని ఖండించి వేసి దేవా, మంచి ఆలోచనలతో దేవా, అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నాను. వాక్యం సజీవమై దేవా, అయ్యా ఇదిగో తండ్రి నిర్మలమై దేవా, దేవా ఇదిగో తండ్రి పరిశుద్ధమై దేవా, మమ్మల్ని ఖండించే విధంగా దేవా, నీ ఆత్మ ఖడ్గముతో, వాక్యమనే ఖడ్గముతో దేవా, మాలో ఉన్న దురాలోచన తీసివేసి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీకు ఉపయోగపడే మంచి ఆలోచనతో నింపడుచున్నాను. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు పట్టుదల కలిగి చేసేవారుగా దేవా, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, ప్రార్థనా వీరులుగా దేవా, అయ్యా అడిగినన్ని పుణుకునే వారిగా దేవా, మేము మనం దేవా నీ సన్నిధిలో ఉండేవారిగా మనం చూడొచ్చున్నాం. ప్రార్థన ద్వారా దేవా అనేక శోధనల నుండి, సమస్యల నుంచి దేవా, శత్రువుల బారి నుండి, అపవాది వేసే ఆ అగ్ని బాణాల నుండి తప్పించుకునే వారిగా దేవా, నీ ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపి బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా, ఈ 7 దేవా మేము ధరించుకోవడానికి సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని దేవా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవా, అయ్యా మేము బలవంతులుగా మారడానికి నీ మహాకృపను మాకు అందరికీ దయచేయమడుచున్నానయ్యా. నీ సహాయం మాకు దయచేయమడుచున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఎప్పుడైతే బలహీనమో దేవా, అప్పుడు మేము బలవంతులుగా మారడానికి దేవా, నీ సర్వాంగ కవచాన్ని మాకు ధరింపజేయడొచ్చున్నానయ్యా. అయ్యా అపవాది వేచిన ప్రతి తంత్రం నుండి దేవా, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి దేవా, అయ్యా మమ్మల్ని తప్పించి దేవా, అయ్యా ఇదిగో ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమడుచున్నాను. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా, నీ దేవా ఇదిగో తండ్రి నీవే మాకు శక్తిని దయచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరచండి, బలపరచండి అయ్యా. నీ సర్వాంగ కవచాన్ని వారు ధరింపజేయడుచున్నానయ్యా. అయ్యా నీ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, పాపిని నన్ను కరుణించి కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమై, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఉత్తమమైనటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్